ఆదరించి ప్రేమించి ఆయన మీరు మా మీద చూపుతున్న ప్రభుత్వ మీకు ఉన్నాం. ఈ యొక్క పరిశుద్ధ దినం ఆయన గృహప్రవేశాన్ని ఆయన అమృతరాజుని రాణిని ఆశీర్వదించి ఈ గృహం కట్టుకోవడానికి వాళ్ళ కష్టంలో నిలిచిన ఆయన బిడ్డల భవిష్యత్తు కోసం ఆయన రాత్రనగా పగలనగా ఆయన కష్టపడి దాంతో ఆయన వాళ్ళ యొక్క బిడ్డల భవిష్యత్తు కోసం ఆయన ఎంతో కష్టపడి ఉన్నారు. ఈ కుటుంబంలో ఆయన ఇది అరుదంతులుగా నూరంతులుగా అభివృద్ధి చెంది బిడ్డల భవిష్యత్తును ఆయన ఇంకా తీర్చిదిద్దడానికి మీరే కృప చూపించారు. ఆయన ఈ రూమ్లోనైనా మీరుండండి, ఈ గృహంలో మీరుండండి. ఆయన ప్రతి ఒక్కరూ ఆయన ఈ గృహంలోకి వచ్చిన ప్రతి ఒక్కరిని బట్టి ప్రార్థిస్తున్నాను. మీ యొక్క ఎక్కడ నాయన ఎటువంటి దుష్ట శక్తులు నాయన ఎటువంటివి లేకుండా ఈ గృహాన్ని ఆశీర్వదించుకున్నాను. ఆయన ఈ గృహంలోకి నాయన వాళ్ళు కట్టించుకున్న తర్వాత ఎటువంటి సాతాను శక్తులు నాయన గృహంలో పనిచేయకుండా మీరుండాలి నాయన గృహంలో నాయన మీరుండి నడిపించమన్నాడు. ప్రభు అయిన క్రీస్తున్నామని అడిగి పెట్టుకుంటున్నాను. పరిశుద్ధ ప్రభువా పరిశుద్ధ జనకుడ నిరుపమ బలబుద్ధి నీతి ప్రభావ. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా పరలోకపు తండ్రి, మీకు వందనాలయ్యా. ఇప్పటి వరకు గృహంలో ఉన్న ప్రతి రూమ్ కొరకు ప్రార్థన చేసి ఉన్నాం. ప్రార్థనలన్నింటినీ మీరు విన్నారని, అందుకు తగిన సమాధానం మాకు ఇచ్చారని నమ్ముతూ ఉన్నాం. ఇంకనూ దీవించండి, ఇంకనూ ఆశీర్వించండి. ఈ గృహాన్ని దీవించండి, గృహంలో ఉన్న ప్రతి ఒక్కరిని దీవించండి, మెండారుగా దీవించి మీ సాక్షిగా నిలబెట్టుకుని ప్రార్థన చేయించున్నాం. గృహం చుట్టూ కంచె కావులు వేసి కాచి కాపాడండి. అన్ని విషయాల్లో తోడుగా ఉండి, అన్ని విషయాల్లో దీవించి, అన్ని విషయాల్లో ఆశీర్వించమని, మీ కృపా కనికరం దయచేయమని ఈ ప్రార్థన వేసినాం అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుడు, మన ప్రభు అయిన యేసు పరిశుద్ధాత్మ సన్నిధి, ప్రియ దైవ దీవెనలు ఇది మొదలుకొని నిత్యం అమృతరాజు కుటుంబానికి, ఈ గృహానికి తోడైన దేవుడు ఈ కుటుంబాన్ని సంరక్షించి కాపాడి వర్ధల చేసి క్రీస్తు ఐశ్వర్యములు ఈ ఇంటిలో సమృద్ధి, సంతోషం, సమాధానం కలుగును గాక. ఆమేన్. మనం బయటికి వెళ్తున్నాం. అయిపోయిందా? ఫుల్ అయిపోయిందా?